అదృష్టం ఉండాలి అత్తయ్య చేతి వంటలు తినాలంటే. నిజమేనండి, మీరు అంటున్నారని కాదు గానీ నాకే అనిపిస్తది అప్పుడప్పుడు. నా లైఫ్ లో ఉండే ప్రాబ్లమ్స్ నాకున్నాయి గానీ బట్ ఆ దేవుడు ఫ్యామిలీ విషయంలో మాత్రం నాకు ఎటువంటి లోటు చేయలేదు. నేనే కొంచెం మెంటల్ దాన్ని గానీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు నన్ను ప్రేమగానే చూసుకుంటారు. నాకే అప్పుడప్పుడు తిక్కొస్తుంది. గోరంత దాన్ని కూడా కొండంత ఊహించుకొని ఓవర్ యాక్షన్ చేస్తా, అంటే వెంటనే రియలైజ్ కూడా అవుతాను అనుకోండి, అది వేరే విషయం. ఎనీవేస్, ఇప్పుడు మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి నా అన్ని రకాల ఎమోషన్స్ ని భరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే అత్తయ్య దొండకాయ పచ్చడి నూరారు. ఈ పచ్చడిలోకి ఎండు చేప ఉంటే అద్దరిపోయేది, బట్ అది అవైలబుల్ గా లేదని పచ్చి చేపలతో అడ్జస్ట్ అయిపోయాం. అడ్జస్ట్ ఏం లేదులేండి, ఇది కూడా ఆల్మోస్ట్ అద్దరిపోయింది. ఎప్పుడు డ్రెస్లే ఏం కొంటానులే అని చెప్పేసి ఈసారి హోమ్ డెకర్ కోసం వెతుకుతుంటే ఈ ఫ్లవర్ పాట్స్ నాకు బాగా అనిపించాయి. ఈచ్ వన్ 78 రూపీస్ పడింది, బట్ వర్తబుల్ అనే అనిపించింది. నేను మొత్తం 3 తీసుకున్నాను. రెండేమో ఇలా టీవీ స్టాండ్ దగ్గర పెట్టేశాను, ఒకటేమో దీని పేరేంటిది గుర్తొచ్చి సౌదా మైక్రో ఓవెన్ మీద ఒకటి పెట్టేశాను. లుక్ వైజ్ ఇక్కడ చాలా బాగా అనిపించింది. ట్యాగ్ చేస్తున్నాను, కావాలంటే చెక్ చేయండి.